రాష్ట్ర ప్రజల ఆధార్ సాధికారిక సర్వే సమాచారం చాలా భద్రంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమాచారం లీకేజీ జరిగిందనే ప్రచారాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీ సీఈఓ బాబు ఖండించారు. సాధికారిక సర్వే వివరాలు ఆన్లైన్లో దొరికే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. డేటా చోరీ జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా పటిష్ట వ్యవస్థను రూపొందించామని తెలిపారు. డేటా గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ వంటి అనేక సంస్థలు ప్రభుత్వానికి సేవలందిస్తుంటాయన్న విజయానంద్ ఆ కంపెనీలు డేటాను బయటపెట్టబోమని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాయని గుర్తు చేశారు. డేటాబేస్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ డేటా సెంటర్లో కావచ్చు, ఆర్టీజీలో కావచ్చు, అది ఎట్టి పరిస్థితుల్లో లీక్ అయ్యే అవకాశం లేదు, అనాథరైజ్డ్ పర్సన్కు చేరే అవకాశమే లేదు. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్డే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మిగిలిన ఏవైనా దే ఆర్ లాట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ ప్రొవైడర్స్ అనేది చాలా డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కు సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళు అప్లోడ్ చేయగలరు తప్ప దాన్ని ఏదో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఎనీ ఐటీ కంపెనీ గవర్నమెంట్ కానీ ఎవరితో అయినప్పుడు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది చేయాలి వాళ్ళు కంపల్సరీగా. డేటాను ఎవరైనా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటే అది ఆటోమేటిక్గా ఫైల్స్లో రికార్డ్ అవుతుంది. సో లాగిన్ కూడా ఉంటుంది కదా. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ ఏ వెరీ సీరియస్ అఫెన్స్. when we are saying allegations అన్నప్పుడు ఐ ఆమ్ నాట్ హియర్ టు ఆన్సర్ ద అలిగేషన్స్. నేను ఇక్కడికి వచ్చింది అలిగేషన్స్కు జవాబు చెప్పడానికి కాదు. ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత డేటాకు సంబంధించి ఏ రకమైన గోప్యత మేము పాటించాలో దాన్ని 100% పాటిస్తున్నాము. మా డేటాబేస్లు 100% పర్ఫెక్ట్గా సేఫ్టీగా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా దాన్ని మేము అనుక్షణం మానిటర్ చేస్తున్నాము. ఈ డేటా అనేది మనం ఒక డిపార్ట్మెంట్కి పంపించినప్పుడు ఇట్ ఈస్ సెండ్ ఇన్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మ్. It is not that you just send the data and you can just download it and put it. The decryption code is given to the respective person in the authorized person in the department, so that he decrypt it and use it. And the reverse data flow also happens. So it is not so nenu cheppinattu ee internet lo idi ledu, tarvata decryption anedi encryption anedi undi. Inka okati ante it goes only to the whitelisted IPs. We are never whitelisted even a single private IP so far. It is all department based. So direct ga deen nunchi vellalante it is not possible. Private valku private sources ku we won't give also. Aadhaar number anedi we never share with anyone, even with departments. In fact, that is against the Aadhaar Act.